సో, రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి, డ్వాక్రా మహిళలకు 10,00,000 వరకు వ్యక్తిగత రుణం అయితే ఇస్తున్నామని చెప్పేసి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందనమాట. వ్యక్తిగత రుణం. గ్రూప్‌కు రుణం అయితే కాదు. గ్రూప్ మొత్తానికి ఆల్రెడీ 10,00,000 అయితే ఇస్తున్నారు. కానీ గ్రూప్ మొత్తానికి కాకుండా వ్యక్తిగతంగా 10,00,000 రుణం ఇవ్వాలని చెప్పేసి వీరైతే భావించడం అయితే జరిగిందనమాట. అయితే డ్వాక్రా మహిళలకు ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు గాను గరిష్టంగా 10,00,000 వరకు కూడా వ్యక్తిగత రుణం అందిస్తున్నట్లు సరఫరా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ రుణ మొత్తాన్ని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా అందిస్తారని కూడా వెల్లడించారు. దరఖాస్తుకు ఐఈఎల్ఏ అంటే వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ లోన్ అప్లికేషన్ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని, దీన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. డ్వాక్రా మహిళలు ఇప్పటికే నిర్వహిస్తున్న లేదంటే కొత్తగా ప్రారంభించే యూనిట్ల కోసం రుణ సదుపాయం పొందొచ్చు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, మునగ, తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తి, నర్సరీలు, సోలార్ డ్రయర్లు, రక్షిత సాగు, చేపల ప్రాసెసింగ్ తదితర యూనిట్ల ఏర్పాటుకి ఈ పథకం కింద ప్రోత్సహిస్తారు. దీనికి సంబంధించిన డిపిఆర్ తయారీ, దరఖాస్తుల్లో కూడా సెర్ఫ్‌లోని వెలుగు విభాగం అధికారులు సహకరిస్తారని చెప్పారన్నమాట. సో, ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి 10,00,000 వరకు కూడా వ్యక్తిగత రుణం అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చనమాట. సో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటారో, ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా 10,00,000 వరకు లోన్ అయితే ఇస్తారు. సో, ఇది మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.